హాయ్ హలో దిస్ ఇస్ శైల వెల్కమ్ బ్యాక్ టు వైబ్రెంట్. బిగ్ బాస్ హౌస్లో ఎవరు ఎలా పోయినా విష్ణుప్రియ యష్మిలకి వాళ్ళ గొల వాళ్ళదే. అరే ఏదో ఫ్యామిలీ వీక్ అని చెప్పి హౌస్లోకి గెస్టులు వస్తున్నారనే ధ్యాసే లేకుండా తాపీగా కూర్చొని వాళ్ళ సోది ముచ్చట్లు వాళ్ళు చెప్పుకున్నారు. యష్మి అయితే నిఖిల్ గడ్డం తీసేశాక అస్సలు బాగోలేదని, పృథ్వీయే బాగున్నాడంటూ టీచ్ చేసింది. మరోవైపు బిగ్ బాస్ అవకాశం ఇచ్చాడు కదా అని పృథ్వీపై పడిపోయి మరీ రెచ్చిపోయింది విష్ణుప్రియ. బిగ్ బాస్ సీజన్ 8లో ప్రస్తుతం 2 ప్రేమ కథలు నడుస్తున్న సంగతి తెలిసింది. ఒకటి విష్ణుప్రియ పృథ్వీ సోదిలో స్టోరీ. ఇందులో ప్రేమ కంటే హగ్గులు కిస్సులే ఎక్కువ ఉంటాయి. మరొకటి యష్మి నిఖిల్ మధ్య నడుస్తున్న వ్యవహారం. ఇందులో కిస్సులు హగ్గులు నడుస్తున్నాయి, కానీ ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడుతుంటాడు నిఖిల్. అయితే ఫ్యామిలీ వీక్ సందర్భంగా హౌస్లోకి నబీల్ తల్లి వచ్చిన తర్వాత ఈ కన్నడ గ్యాంగ్ సోదిలో ముచ్చట్లు పెట్టుకున్నారు. ఆ సంగతులేంటో చూద్దాం. నాకు పృథ్వీ నచ్చేశాడు. నిఖిల్ ఒంటరిగా కూర్చుని ఉంటే అక్కడికి పృథ్వీని తీసుకెళ్లి మరీ టీచ్ చేసింది యష్మి. మంచి గడ్డం వద్దురా వద్దురా అంటే అస్సలు వినడా అంటూ నిఖిల్ గురించి చెప్పింది యష్మి. దీనికి నువ్వు గడ్డం పెంచుకోరా అంటూ నిఖిల్ అన్నాడు. దీంతో అవును నువ్వు తీసేసి రెడ్ ఫ్లాగ్ అయిపోయావు అంటూ యష్మి కౌంటర్ వేసింది. దీంతో నువ్వు గడ్డం పెంచకుండా రెడ్ ఫ్లాగ్ అయిపోయావు అంటూ నిఖిల్ ఏదో డైలాగ్ వేశాడు. దీనికి కొంచెం గ్రీన్ షేడ్ ఉండేది నీ మీద నాకు అంటూ యష్మి అంటే నాకొద్దు అంటూ నిఖిల్ అన్నాడు. దీంతో హౌస్లో గడ్డం ఉన్నవాడివి నువ్వు, పృథ్వీ ఒక్కడవే ఉన్నావు. ఆ గడ్డానికి పడిపోయా నేను అంటూ పృథ్వీతో చెప్పింది యష్మి. ఇది విని నవ్వుతూ విష్ణు ఏం చేస్తుంది తెలుసా, నైట్కి నైట్ నిన్ను చంపేస్తుంది ఈ డైలాగ్ వింటే అంటూ నిఖిల్ ఆట పట్టించాడు. మరోవైపు తేజ తెగ ఏడ్చాడు. అందరి పేరెంట్స్ వస్తారు, కానీ నా కోసం మాత్రం రారు. ప్లీజ్ బిగ్ బాస్, నేను ఏడిస్తే మా అమ్మకి నచ్చదు, కానీ అమ్మ కోసం ఏడుస్తా. అనుకోలేదు బిగ్ బాస్, ఇంకా కష్టపడి ఆడుతా బిగ్ బాస్, ప్లీజ్ ఇంత పెద్ద పనిష్మెంట్ నాకు ఇవ్వద్దు. మీరు ఏందంటే అదే, నాకు ఇంతకంటే పెద్ద పనిష్మెంట్ ఏం ఉండదు. కావాలంటే ఎవ్రీ వీక్ డైరెక్ట్ నామినేషన్ అవుతా అంటూ తేజ ఏడ్చాడు. ఇక కాసేపటి తర్వాత అవినాష్ దగ్గర నిఖిల్ ఓపెన్ అయ్యాడు. నాకు తేజ అదే గిల్ట్ అవుతుంది, మన ఫ్యామిలీ అందరూ వస్తారు, వాడికి రారు అంటూ నిఖిల్ అన్నాడు. దీనికి నువ్వు వాడి పేరు చెప్పావా కన్ఫెషన్ రూమ్లో అంటూ అవినాష్ అడిగాడు. నాకేం తెలుసురా అలా అవుతుందని, ఇప్పుడు మా అమ్మ వచ్చినా నేను అంత హ్యాపీగా ఫీల్ అవ్వలేను అంటూ నిఖిల్ అన్నాడు. కట్ చేస్తే హౌస్లో ఫ్రీజ్ రిలీజ్ అంటూ ఫన్నీ గేమ్ ఆడించాడు బిగ్ బాస్. ఇందులో భాగంగా విష్ణుప్రియ పృథ్వీ దగ్గరికి రాగానే కావాలని ఫ్రీజ్ అంటూ బిగ్ బాస్ బాగా ఎంకరేజ్ చేశాడు. అసలు ఛాన్స్ కోసం చూసే విష్ణుప్రియ ఇక ఊరుకుంటుందా, పృథ్వీ మీద వాలిపోయి తెగ ఫీల్ అయిపోయింది. ఇది చూడలేక అటు కంటెస్టెంట్లు ఇటు ఆడియన్స్ చచ్చారన్నమాట. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైబ్రెంట్.